హాయ్ అండి, అందరూ బాగున్నారా? మాకు దుబాయ్లో టెంపరేచర్స్ తగ్గిపోతున్నాయి, ఒంట్లో లేజినెస్ కూడా పెరిగిపోతుంది. అలాగే అందుకే ఇవాళ ఎలా అయినా కొంచెం యాక్టివ్గా వర్క్ చేయాలని డిసైడ్ అయిపోయాను. కొన్ని మొక్కలు ఇలా డల్గా ఉన్నాయి, వీటికి కొంచెం ఏదైనా పోషణ అందిద్దాము. అలాగే కిచెన్ షెల్ఫ్స్ కూడా కొంచెం మెస్సీగా ఉన్నాయి, కనీసం వాటిల్లో ఇవాళ స్పైస్ ర్యాక్ కన్నా సర్దేసుకుందాము అని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతానో. ఇక్కడ మాకు బాగా డస్ట్ వస్తుంది, కనిపించని డస్ట్ వస్తుంది మాకు. అది ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఆకుల మీద. అందుకని అప్పుడప్పుడు ఇలా ఈ లీఫ్ క్లెన్సర్ తోటి స్ప్రే కొట్టేస్తే బాగా ఆకులన్నీ బ్రైట్గా ఉంటాయి. అందుకని చేస్తుంటాను ఇలా. మీకు తర్వాత ఇది కంప్లీట్గా ఆరిపోయిన చూపిస్తాను, మొక్క ఎంత బ్రైట్గా ఉంటుందో తెలుస్తుంది. మనీ ప్లాంట్లో ఇలా ఆకులన్నీ పచ్చగా బ్రైట్గా ఉంటే ఈ మొక్కను ఏమంటారో తెలుసు కదా మీకు? మంజుల అంటారు దీన్ని. నేను పెట్టిన పేరు కాదండి, ఈ వెరైటీ పేరే మంజుల. 2 వీక్స్ నుంచి కిచెన్ సర్దాలి అనుకుంటున్నాను, కానీ చేయడం లేదు. ఇవాళ ఇంకా పందెం పట్టేశాను, ఎలా అయినా సరే చేసేయాలి. ఈ స్పైస్ ర్యాక్ షెల్ఫ్ అమెజాన్లో కొన్నాను. కొనటమైతే కొన్నాను, కానీ షెల్ఫ్ ఆర్గనైజేషన్ అయితే ఇప్పటి వరకు చేయలేదు. ఈ స్పైస్ ర్యాక్లో కావాల్సిన బాటిల్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అన్బాక్సింగ్ వీడియోస్ తోటి మీకు బోర్ కొట్టించే ఉద్దేశం నాకు లేదు. కానీ ఈ స్పైస్ ర్యాక్ చేయడంలో నేను ఏమేమి వాడానో మీకు తెలియాలి కదా అని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను. ఈ బాటిల్స్తో పాటు ఈ లేబుల్స్ కూడా వచ్చాయి, 2 పెన్స్ కూడా వచ్చాయి. వైట్ అండ్ బ్లాక్తో రాయొచ్చు మనము. కొన్ని ఎంప్టీ స్టిక్కర్స్, కొన్ని ఏమో ఆల్రెడీ ఇలా నేమ్స్ రాసేసిన స్టిక్కర్స్ ఇలా ఉన్నాయి. ఇవేమో మనం రాసుకోవచ్చు. ఈ లేబులింగ్ మెషిన్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. దీన్ని మనము ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ తోటి లేబుల్స్ ప్రింట్ చేసుకోవచ్చు. నిన్న నైట్ నేను అన్ని లేబుల్స్ ప్రింట్ తీసేసి బాటిల్స్కి అంటించి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ లేబుల్ మేకర్ యాప్ నింబాట్ అంటారు దీన్ని. దీంట్లోనే మనకి డిఫరెంట్ టెంప్లెట్స్ అన్నీ ఉంటాయి. మనకు నచ్చిన టెంప్లెట్ మీద మనకి నచ్చిన ఫాంట్లో ఇలా నేమ్స్ ప్రింట్అవుట్ తీసుకొని బాటిల్స్కి ఇలా అంటించేసుకోవచ్చు. క్యూట్గా ఉంది కదా, నీట్గా క్యూట్గా ఉంది. ఐ యాక్చువల్లీ లవ్ ద కలర్ ఆఫ్ మై లేబులింగ్ మెషిన్, సేజ్ గ్రీన్. యాక్చువల్లీ నాకు 24 జార్సే వచ్చాయి స్పైస్ జార్స్ కొన్నప్పుడు. అవి సరిపోవు. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఇండియన్ కుకింగ్లో పసుపు, కారము, ధనియాల పొడి ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువే వాడతాం కదా. అందుకని నేను ఈ బాటిల్స్లో వేస్తే మనకి ఎలాగో అది సరిపోదు అని చెప్పి ఇలా వేరే బాటిల్స్ పెద్దగా ఉంటే తీసుకొని ఇలాంటి ప్రింటెడ్ లేబుల్స్ ఎలాగో వాళ్ళు ఇచ్చారు కదా అవే అంటించేసి ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. లేబులింగ్, ప్రింటింగ్, స్టికింగ్ టు ద బాటిల్స్ ఇలాంటి మెయిన్ వర్క్స్ అన్నీ చేసేసాను. ఈ డ్రాలో ఇవన్నీ సర్దాలి. బ్రేక్ఫాస్ట్ టైం, ముందే ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకొని తర్వాత వస్తాను. ఆరెంజ్ అండ్ క్యారెట్ ముందే కట్ చేసి చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో ఉంచి పెట్టాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అస్సలు షుగర్ వేయటం లేదండి, జార్లో మిగిలిన కొంచెం రసం కూడా వేస్ట్ చేయకుండా కొంచెం వాటర్ వేసుకొని రిన్స్ చేసుకొని అది కూడా కలిపేసుకొని మంచిగా నా జ్యూస్ చేసేసుకున్నాను. ఇది తాగేసి విల్ గెట్ బ్యాక్ టు అవర్ స్పైస్ ర్యాక్ ఆర్గనైజేషన్. ఈ డ్రాస్ అయితే పెద్ద మురిగ్గా ఏమీ లేవు, అయినా కొంచెం కొలిన్ స్ప్రే కొట్టేసి ఈ కిచెన్ టవల్స్ తోటి క్లీన్ చేసేస్తే ఫ్రెష్గా ఉంటుంది. ఈ టవల్ హోల్డర్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇంకోసారి పేపర్ టవల్ తోటి ఏమన్నా వెట్నెస్ ఉంటే అది కూడా వైప్ చేసేస్తే క్లీనింగ్ పార్ట్ అయిపోయింది. కబర్డ్ లైనర్స్ అయిపోయాయి, చూసుకోలేదు. ఈ బ్రౌన్ పేపర్ ఉంటే దాంతో సరిపెట్టేస్తున్నాను. పని అవ్వడం కదా ఇంపార్టెంట్. ఈ షెల్ఫ్స్ నాకు 4 వచ్చాయి, కానీ ఈ డ్రావర్ సైజ్కి నాకు 3 సరిపోతాయి. వీటిని కూడా కొలిన్ స్ప్రే తోటి కాస్త క్లీన్ చేసి ఇలా డ్రావర్లో సెట్ చేసుకునేసాను. ఇవి కస్టమైజ్డ్ షెల్ఫ్స్ కాదు కదా, అందుకే ఇలా కొంచెం గ్యాప్ వచ్చింది. ఇందులో ఎక్స్టెండింగ్ షెల్ఫ్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే అవి తీసుకోండి. ఐఎమ్ ఓకే విత్ దీస్ వన్స్. ఈజీ యాక్సెస్ కోసము సాంబార్ పొడి, రసం పొడి, పులుసు పొడి ఇలాంటివన్నీ ఒక ఆర్డర్లో పెడుతున్నాను. హర్బ్స్ లైక్ ఆరిగానో, బేసిల్ ఇలాంటివన్నీ ఇంకొక రోలో, హోల్ గరం మసాలాస్ అన్నీ కింద రోలో ఇలా సర్దేశాను. ఈ ఖాళీ స్పేస్లో కూడా కొన్ని ఎక్స్ట్రా బాటిల్స్ సర్దేసుకోగలిగాను. రైస్ అండ్ పెప్పర్ పౌడరు మేము పాలు పోసి వండే కూరల్లో వాడతాము, అందుకే ఇది ఎప్పుడు నేను స్టాక్ ఉంచుకుంటాను. మన సౌత్ ఇండియన్ కుకింగ్లో మనం సోంఫ్ ఎక్కువగా వాడము, బట్ ఇప్పుడు అన్ని రకాల వంటలు చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఉంచుకుంటాను. యాక్చువల్లీ నాకు సెట్లో 24 బాటిల్స్ వచ్చాయి, బట్ అవి సరిపోలేదు. ఇది ఒక ఓల్డ్ బాటిల్, వీటిని నేను రీయూజ్ చేస్తున్నాను. కలర్ మ్యాచ్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే, ఐఎమ్ యూజింగ్ దెమ్. ఇంకా ఇవి 2 బాటిల్స్ కూడా అంతే. మీరు వడియం బాగా వాడతారా? నెల్లూరు, చిత్తూరు సైడు దీన్ని ఎక్కువ వాడతారండి. ఎస్పెషలీ పప్పు తాలింపులకి చాలా బాగుంటుంది.
సో ఈ రెడ్ బాటిల్స్ కూడా అవుట్ ఆఫ్ ద గ్రూప్, బట్ స్టిల్ ఐఎమ్ ఓకే విత్ దాట్. ఇది పెప్పర్ మిల్, వన్ ఆఫ్ మై ట్రావెల్ సావనీర్స్. ఫ్రెష్ పెప్పర్ గ్రైండ్ చేసి వేయడానికి బాగా వాడతాను. ఇంకా ఇవి ఎసెన్స్ బాటిల్స్. ఇంకా మనం ప్రతిరోజు వాడే కారము, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి ఇలాంటివన్నీ ఇక్కడ సర్దేశాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్. అన్ని స్పైసెస్ ఒక దగ్గర. అసలు మసాలా డబ్బా అది ఎలా మర్చిపోతాం మనము? మన ఇండియన్ మసాలా డబ్బా, ఇది లేకుండా ఏ ఇండియన్ హౌస్ హోల్డ్ కూడా ఉండదు. ఎనీ ఇండియన్ కిచెన్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దిస్. ఇంకా మన బేసిక్ తాలింపు ఇందులో అన్నీ ఉన్నాయి. ఇది మీ ఇంట్లో కూడా ఉంటుంది. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఇండియన్ కిచెన్స్లో అయితే స్టెయిన్లెస్ స్టీల్ స్పైస్ డబ్బానే వాడతాము. కాకపోతే నా దగ్గర అది ఇక్కడ లేదు, అందుకే నేను ఈ ప్లాస్టిక్ బాక్స్ యూస్ చేస్తున్నాను, విచ్ ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈ స్పైసెస్ అన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకొని యూస్ చేయడం మొదలుపెట్టాక చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఆర్గనైజ్డ్ ఆల్సో. ఈ డ్రా ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడల్లా చాలా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. And I am not at all exaggerating. Thank you so much for watching my video till the end. If you are new to my channel, please do subscribe and leave a comment with a like. Thank you so much. See you soon. Till then, bye.